హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో మనం త్వరలో మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఇక్కడ ఎఫ్బిఓ, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబిఓ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి త్వరలో విడుదల కాబోతుంది. ఈ యొక్క జూన్ 30th లోపు ఏ డే అయినా మనకి ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఎస్ఓ యొక్క నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఒక 2 days బ్యాక్ మనకి వెబ్సైట్లో ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి జనరల్ మ్యాథమెటిక్స్ యొక్క సిలబస్ అయితే మనకి పొందుపరచడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏమి ఇచ్చాడు డీటెయిల్గా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో, మనకి అక్కడ వెబ్సైట్లో ఇంగ్లీష్లో మాత్రమే ఇచ్చాడు, దాన్ని నేను తెలుగులోకి తర్జుమా చేశాను. సో దాన్ని కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే మన ఈ యొక్క వీడియో ఎక్స్క్లూజివ్గా జనరల్ మ్యాథమెటిక్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఎటువంటి సిలబస్ ఇచ్చాడని చెప్పి మనం ఇక్కడ ఈ వీడియో ద్వారా మనం ఇక్కడ చూద్దామండి. సో మొదటగా చూస్తే ఇక్కడ మనకి చూడండి ఈ యొక్క వీడియో ద్వారా. సో ఫస్ట్ మనం ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ పేపర్ మనకి సో ఒక పేపర్గా ఇవ్వడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో 75 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ కలిపి 75 క్వశ్చన్. టోటల్ వచ్చి మనకి ఇక్కడ డ్యూరేషన్ వచ్చి మనకి ఇక్కడ 150 minutes అంటున్నాడు. టోటల్ మార్క్స్ వచ్చి మనకి ఇక్కడ 150 మార్క్స్ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్ అండి. సో 1/3 మార్క్ అనేది నెగిటివ్ మార్క్ కూడా మనకి ఇచ్చినటువంటి స్క్రీనింగ్ సిలబస్లో పేపర్ ప్యాటర్న్లో చెప్తున్నారు. ఇది ఒక పేపర్ ఉంటుంది, 2 partsగా డివైడ్ చేశాడు, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. దాంట్లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ కలిపి 75, 150 క్వశ్చన్. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి సో ఆఫ్లైన్ మోడ్లో అంటే పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విత్ ఓఎంఆర్ షీట్తో మనకి కండక్ట్ చేయబోతున్నారు. అది ఏ మంత్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేది డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేస్తామని చెప్పి సో యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ వారు వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనకి ఇక్కడ పార్ట్ బిలో ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ మ్యాథమెటిక్స్లో సిలబస్ ఏమి ఇచ్చాడనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇంటర్ అనేది క్వాలిఫికేషన్గా మనకి ఇవ్వబోతున్నారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సో 10th క్లాస్ అనేది ఈ యొక్క క్వాలిఫికేషన్గా ఇచ్చి ఈ యొక్క నోటిఫికేషన్లో సో దాదాపుగా మనకి 600+ జాబ్స్తో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ యొక్క జూన్ 30 లోపు ఏ డే అని మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దాంట్లో మనకి ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ అంటున్నారు. ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళే ఈ యొక్క ఎఫ్బిఓ, ఏబిఓ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీంట్లో మెయిన్గా మనకి ఇక్కడ ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ యొక్క సిలబస్ మనం చూద్దామండి. మరి మ్యాథమెటిక్స్లో మనకి సిలబస్ సో మనకి ఏ విధంగా ఇచ్చాడు అనేది ఒక్కసారి చూస్తే సో 3 కాంపోనెంట్స్ ఇచ్చాడు. ఒక కాంపోనెంట్ వచ్చి మనకి అర్థమెటిక్ అంటున్నాడు, మరొక కాంపోనెంట్ వచ్చి జియోమెట్రీ, సో మరొక కాంపోనెంట్ వచ్చి స్టాటిస్టిక్స్. అంటే ఇక్కడ సో 3 పోర్షన్స్గా డివైడ్ చేసి 3 ఏరియాస్గా డివైడ్ చేసి మనకి ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్లో ఇచ్చాడు. అయితే మొదటగా మనం ఇక్కడ అర్థమెటిక్ అన్నప్పుడు ఏమి ఇచ్చాడు సిలబస్, జియోమెట్రీలో సిలబస్ ఏమున్నది, స్టాటిస్టిక్స్లో సిలబస్ ఏమున్నదని సో డీటెయిల్గా చూద్దాం. మీకు ఆల్రెడీ వెబ్సైట్లో అయితే సో ఇంగ్లీష్ మీడియంలో మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియం సిలబస్తో పాటుగా దాన్ని తర్జుమా చేసి తెలుగులో కూడా మీకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో మొదటగా చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అర్థమెటిక్ సిలబస్లో ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అర్థమెటిక్ సిలబస్లో మనకి ఏమి ఇచ్చాడంటే టోటల్గా ఇక్కడ సో ఎన్ని కాంపోనెంట్స్గా డివైడ్ చేశాడు, ఏఈఎఫ్ ఓకే ఎఫ్ అండి, అంటే ఒక 6 కాంపోనెంట్స్గా డివైడ్ చేశాడు. అంటే మనకి ఇక్కడ అర్థమెటిక్ అని చెప్పి ఇచ్చి సో దాన్ని మనకి ఏ, బి, సి, డి, ఎఫ్ అని చెప్పి ఇలా 6 కాంపోనెంట్స్గా డివైడ్ చేసి ఇచ్చాడు. మరి ఆ 6 కాంపోనెంట్స్ ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. మొదట చూస్తే ఏ అని పెట్టాడు, దాన్ని నెంబర్ సిస్టమ్, న్యాచురల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్ అంట. అంటే ఇక్కడ మనం తెలుగులో చెప్తే నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ అంటాం, న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, ఇంటిజర్స్ అంటే పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అని చెప్తూ ఉంటామండి. ఓకే, ఈ యొక్క సహజ సంఖ్యల మీద, ఇంటిజర్స్ మీద, నెంబర్ సిస్టమ్ మీద ప్రశ్నలు ఇస్తూ అంటున్నాడు కాబట్టి ఇక్కడ హెడ్డింగే నెంబర్ సంఖ్యా వ్యవస్థ అని పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ కోసం ఈ యొక్క నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ మొత్తాన్ని కంప్లీట్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ అర్థమెటిక్లో ఉంటుంది. సో ఒరిజినల్గా చెప్పాలంటే నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్గా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ అర్థమెటిక్లో మీకు న్యాచురల్ నెంబర్స్, ఇంటిజర్స్ అని చెప్పాడు, సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు. సో బి పార్ట్ వచ్చి మనకి ఇక్కడ రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు అంటాం, సో రేషనల్ నెంబర్స్ అంటే అకర్ణీయ సంఖ్యలు అంటాం. అంటే మనకి అకర్ణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యల మీద, రియల్ నెంబర్స్ మీద, రేషనల్ నెంబర్స్ మీద ప్రశ్నలు
అర్థమెటిక్ నుంచి మనకి ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లో ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉంది. సో మరొక అంశం వచ్చి థర్డ్ వన్ ఇచ్చాడు ఇక్కడ, సి అన్నాడు. ఫండమెంటల్ ఆపరేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అంట. సో డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే దశాంశ భిన్నాలు, సో స్క్వేర్ రూట్స్ అంటే వర్గమూలాలు. అంటే స్క్వేర్ రూట్స్ ఇచ్చారంటే అక్కడ క్యూబ్ రూట్స్ మీద కూడా ప్రశ్న ఉండే అవకాశం ఉంది. అంటే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కలిపి మనం టాపిక్గా నేర్చుకుంటాం. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే దశాంశ భిన్నాలు. నెక్స్ట్ మనం ఆ విధంగా సో ప్రాథమిక గణిత పరిక్రియలు అన్నాడు. కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం అని ఇచ్చాడు కనుక సో మీకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది ఈ యొక్క నెంబర్ సిస్టమ్ అయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి ఇక నెంబర్ సిస్టంలో ఎలిమెంటరీ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ బాగా ఉందని తెలుస్తుంది. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, సో అర్థమెటిక్లో ఇచ్చినటువంటి అదర్ కాంపోనెంట్ చూడండి, డి అని చెప్పాడు. సో వెరీ 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 వాల్యుబుల్ అండి. కాబట్టి ఇక్కడ సో ఖచ్చితంగా మనకి ఇక్కడ యూనిటరీ మెథడ్ అని చెప్పి టైమ్ అండ్ డిస్టెన్స్ అంటున్నాడు. అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము దూరం అని చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఏరియా వచ్చి టాపిక్ టైమ్ అండ్ వర్క్ అన్నాడు, కాలము పని. సో పర్సంటేజెస్ అంటే శాతాలు అంటాం. అప్లికేషన్స్ టు సింపుల్ అండ్ కాంపోనెంట్ టెస్ట్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు బారు వడ్డీ, చక్ర వడ్డీల మీద మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అన్నాడు, లాభ నష్టాలు, రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్ అంట. అంటే నిష్పత్తి, అనుపాతం, విచరణం అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క కాంపోనెంట్స్ డీగా డివైడ్ చేసి ఇచ్చాడు. అంటే మనకి చాలా అర్థమెటిక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్గా చెప్తూ ఉంటాం. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అంటాం. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్తూ ఉంటాం. రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ యొక్క టాపిక్ని ఈ యొక్క డీలో పొందుపరిచి మనకి సిలబస్లో భాగంగా ఇచ్చాడు. దానికి తెలుగులో కూడా మీకు ఇక్కడ రెడీగా ఉన్నది. సో నెక్స్ట్ వన్ ఈ వచ్చేసరికి ఎలిమెంటరీ నెంబర్ థియరీ అంటున్నాడు. సో ఎలిమెంటరీ నెంబర్ థియరీ అన్నాడు అంటే ఖచ్చితంగా మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ బుక్స్లో ఈ యొక్క నెంబర్స్, నెంబర్ సిస్టమ్, నెంబర్ థియరీ, రియల్ నెంబర్ వీటికి సంబంధించినట్టు 6th to 10th బుక్స్లో ఉంటాయి. వాటిని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో డివిజన్ ఆల్గరిథం అని అన్నాడు. సో ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్ అంటే ఇక్కడ మనకి సో డివిజన్ ఆల్గరిథం అంటే మనకి ఇక్కడ సో మనకి ఫ్యాక్టర్ థీరం మీద కానీ, రిమైండర్ థీరం మీద కానీ, డివిజన్స్ మీద కానీ మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అన్నాడు. ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు. సో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ 2, 3, 4, 5, 9 and 11 అన్నాడు. అంటే ఇక్కడ మనకి బాజనీత సూత్రాలు అంటాం. 2 యొక్క బాజనీత నియమం, 3 యొక్క బాజనీత నియమం, 4 యొక్క బాజనీత నియమం, 5 యొక్క బాజనీత నియమం, 9 మరియు 11 యొక్క బాజనీత నియమాలను కూడా మనం చూసుకోవాలి. అంటే మెయిన్గా చెప్పాలంటే ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అన్నాడు. సో ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, అదేవిధంగా టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ అన్నాడు. 2, 3, 4, 5, 6, 10, 11 ఈ విధంగా ఇచ్చాడు. కాబట్టి బాజనీత నియమాలు కూడా మన యొక్క ఈ కాంపోనెంట్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే మీకు ఇక్కడ అర్థమెటిక్లో సో ఫస్ట్ ఏ నెంబర్ సిస్టమ్, న్యాచురల్ నెంబర్, ఇంటిజర్స్ అన్నాడు. బి వచ్చి రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ అని చెప్తూ ఉన్నాడు. సో సి ఫండమెంటల్ ఆపరేషన్స్ అన్నాడు. స్క్వేర్ రూట్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్గా చెప్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బి సో యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్గా తీసుకున్నాడు. సో నెక్స్ట్ ఈ కాంపోనెంట్ వచ్చి ఎలిమెంటరీ నెంబర్ థియరీ, డివిజన్ ఆల్గరిథం, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్, సో డివిజిబిలిటీ రూల్స్ అనేది మనకి సిలబస్లో అంశంగా ఇచ్చాడు. అంటే మన సిలబస్ని ముందు పెట్టుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఏదైతే మనకి జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఇచ్చాడో చాలా ఈజీగా క్వశ్చన్స్ మీరు ఎగ్జామినేషన్లో క్రాక్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఎఫ్ అని చెప్పాడు లాస్ట్ వన్ అండి అర్థమెటిక్లో. సో మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. సో మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అంటే ఖచ్చితంగా మనకి కారణాంకాల మీద క్వశ్చన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఫ్యాక్టరైజేషన్ థీరం అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం అని ఉంటుంది, అది నేర్చుకోవాలి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అంటున్నాడు. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే గరిష్ట సామాన్య భాజకం అంటే కనిష్ట సామాన్య భాజకం అంటాం. గసాబా, కసాగు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ యూక్లిడియన్ ఆల్గరిథం అని అన్నాడు. నెక్స్ట్ లాగరిథం టు బేస్ 10 అంటే ఇక్కడ మనకి సంవర్గమానాలు టాపిక్ ఆల్జిబ్రాలో ఉంటుంది. దాన్ని కూడా ఇక్కడ అర్థమెటిక్ టాపిక్లో యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే కనుక లాగరిథమ్స్ టు బేస్ 10, అదేవిధంగా సో లాస్ ఆఫ్ ద లాగరిథమ్స్, హౌ టు యూజ్ ద లాగరిథమ్ టేబుల్స్ అండి. సో సంవర్గమాన పట్టికలను ఎలా ఉపయోగించాలి, సంవర్గమాన నియమాలు ఏంటి, సో అప్ టు బేస్ 10 వరకు లాగరిథమ్స్, సంవర్గమానాలు అయితే మనం నేర్చుకోవాలి. అంటే మనకి టోటల్గా అర్థమెటిక్ టాపిక్ నుంచి మనకి ఓవరాల్గా సో ఎన్ని కాంపోనెంట్స్గా డివైడ్ చేశారంటే ఏ టు ఎఫ్ అనే కాంపోనెంట్ డివైడ్ చేసి దాదాపుగా మనకి ఒక 20 అంశాలు ఇచ్చాడని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సెకండ్ కాంపోనెంట్ వచ్చి మనకి ప్లేన్ జామెట్రీ అన్నాడు. సో ప్లేన్ జామెట్రీ అంటే ఇక్కడ జామెట్రీ అని అన్నాడండి. ఇక్కడ ఏమి కూడా కోఆర్డినేట్ జామెట్రీ ఎక్కువగా ఏమి ఇవ్వలేదు.
బట్ ఇక్కడ లైన్స్ అండ్ యాంగిల్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే ప్లేన్ అండ్ ప్లేన్ ఫిగర్స్, అంటే ఇక్కడ రేఖలు, కోణాలు, రేఖీయ జ్యామితి మరియు జ్యామితి ఆకారాలు, రేఖాగణిత బొమ్మలు, ఆకృతులు, వాటికి సంబంధించినటువంటి అంశాలు. అంటే ఇక్కడ మనకి సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి నేర్చుకోవాలి. సో లైన్స్ అంటే మనం ఇక్కడ ప్యారలల్ లైన్స్ అంటాం, సో కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాం, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. ఆ లైన్స్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ కోణాలు అంటున్నాడు, అక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్స్, ఈ విధంగా రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, జీరో యాంగిల్, సో వీటి మీద కూడా మనకి కంప్లీట్ యాంగిల్ అని చెప్తాం. 360 degrees యాంగిల్స్ మీద కూడా మనకి ప్రశ్నలు ఇస్తాడు. కాబట్టి సిలబస్ని పట్టుకొని వాడు ఏమి ఇచ్చాడని తీసుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగితే ఈ యొక్క జామెట్రీ పార్ట్ కూడా, అంటే రెండవ అంశంగా ఇచ్చాడు జామెట్రీ. సో రేఖాగణితం అనేది చాలా సింపుల్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే థీరమ్స్ కూడా ఇచ్చాడండి. సో ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్, అంటే ఒక బిందువు వద్ద సో యాంగిల్స్ మీద ఉన్న ప్రాపర్టీస్ మీద కూడా థీరమ్స్ని నేర్చుకోమని చెప్పి ఇక్కడ సిలబస్లో భాగంగా ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ప్యారలల్ లైన్స్, అంటే మనం సమాంతర రేఖలని చెప్తూ ఉంటాం. ఈ యొక్క సమాంతర రేఖలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో చూడండి సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అంటే త్రిభుజంలోని భుజాలు, వాటి యొక్క కోణాలు, త్రిభుజం యొక్క కోణాలు, త్రిభుజ భుజాలు, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మీద మనకి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ త్రిభుజాల సర్వ సమానత్వం అంటాం, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాము. సో త్రిభుజాల సర్వ సమానత్వం, ఆ రూల్స్ సమ్ ప్రాపర్టీస్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటి మీద కూడా మనకి ప్రశ్నలు ఇస్తానని చెప్తున్నాడు. సో సిమిలార్ ట్రయాంగిల్స్ అంటున్నారు, స్వరూప త్రిభుజాలు. నెక్స్ట్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ద మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ అంశాలు మనకి జామెట్రీ పార్ట్లో ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీకు 6th క్లాస్ నుంచి అప్ టు ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు కనుక 10th స్టాండర్డ్ వరకు మనకి జామెట్రీ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రిపేర్ అవ్వగలిగితే చాలా ఈజీగా మన యొక్క ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్లో మ్యాథ్స్లో ఉన్నటువంటి జామెట్రీ ప్రశ్న అయితే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మరొక అంశం ఇక్కడ మనకి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్, డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్, రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ అన్నాడు. కోణాలు, నియమాలు, ఫలితాలు, చతుర్భుజాలు, దీర్ఘచతురస్రాలు, చతురస్రాలు, భుజాలు, కర్ణాలని చెప్తున్నాడు. వృత్తాలు, వాటి ఫలితాలు, వృత్తాల చాపం, వృత్తాల స్పర్శరేఖలు, వృత్తాల జాలు, త్రిభుజ స్థానాలని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి సో జామెట్రీ పార్ట్లో ఇచ్చాడు. ఇదంతా కూడా మీకు అప్ టు సో 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మీరు బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వగలిగితే చాలా ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ అంశం వచ్చి మనకి సో స్టాటిస్టిక్స్ అని పెట్టాడండి ఇక్కడ. సో 3వ అంశంగా చెప్పొచ్చు స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం అంటాం. ఇది కూడా మీకు అప్ టు 10th క్లాస్ వరకే. ఎందుకంటే మన జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఎఫ్బిఓలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో మనకి అప్ టు ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పాడు కనుక సింపుల్గా చూడండి కలెక్షన్ అండ్ టాబ్యులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా, ఇది 8th 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి సిలబస్లో భాగంగా అంశంగా ఇది ఇవ్వడం జరిగింది. సో సాంఖ్యక దత్తాంశ సేకరణ మరియు పట్టికలను చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, హిస్టోగ్రామ్, బార్ చార్ట్స్, పై చార్ట్స్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఇచ్చినటువంటి డేటాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఇచ్చి దాని మీద ప్రశ్న అడగవచ్చు, ఒక హిస్టోగ్రామ్ ఇచ్చి దాని మీద ప్రశ్న అవ్వచ్చు, ఒక బార్ చార్ట్స్, పై చార్ట్స్ ఇచ్చి వాటి మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కనుక ఇక సో స్టాటిస్టికల్ డేటా అంటున్నాడు. టాబ్యులేషన్ ఆఫ్ స్టాటికల్ డేటాలో మనం ఒక ఇచ్చిన డేటాని మనం ఒక పై చార్ట్లోనో, ఒక బార్ డయాగ్రామ్లోనో, ఒక లైన్ గ్రాఫ్లోనో లేదా ఒక టాబ్లర్ ఫామ్లో చెప్తాం. కాబట్టి అలా చెప్పినప్పుడు వాటి మీద ప్రశ్న అంటున్నాడు కనుక ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఖచ్చితంగా దీని మీద ప్రశ్నలు వస్తాయి. సో అంటే కమ్మి రేఖా చిత్రాలు అంటాం, పై చిత్రాలు, సోపాన చిత్రాలు, రేఖా చిత్రాలు మరియు పౌనపుణ్య బహుభుజాలను గ్రాఫుల ద్వారా సూచించడం. ఓకే, ఇది సిలబస్ అనేది మీకు 8th 9th 10th క్లాస్లో సాంఖ్యక శాస్త్రం అనే టాపిక్ తీసుకోగలిగితే అందులో పొందుపరచడం జరిగింది. అదే సిలబస్ మీకు ఇక్కడ ఎఫ్బిఓ, ఏబిఓ సిలబస్లో పెట్టాడండి. సో నెక్స్ట్ 3వ అంశం స్టాటిస్టిక్స్లో ఈ యొక్క సాంఖ్యక శాస్త్రంలో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నాడు. కేంద్రీయ విస్తృత కొలతలు, ఆ స్థాన కొలతలు అని చెప్తూ ఉంటాం. దాంట్లో మనకి కాంపోనెంట్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఇది హెడ్డింగ్గా పెట్టాడు. అంకమధ్యం అంటే అర్థమెటిక్ మీన్ అని చెప్తూ ఉంటాం. మధ్యగతము అన్నప్పుడు మనకి ఇక్కడ మీడియన్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ బాహుళకం అన్నప్పుడు ఇక్కడ మోడ్ అంటాం. సో గుణ మధ్యం అంటే జామెట్రిక్ మీన్, హరాత్మక మధ్యం అంటే హార్మోనిక్ మీన్. అంటే ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ అని అంటున్నాడు కనుక మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కాకుండా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కూడా, అంటే మనం డిస్పర్షన్ అన్నప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ అంటాం, క్వార్టైల్ డీవియేషన్ అంటాం, మీన్ డీవియేషన్ అంటాం, రేంజ్ అంటాం. ఇవి కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కనుక ఇక్కడ స్టాటిస్టిక్సే కదా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వరకే ఇచ్చాడు కాబట్టి అంటే మన స్టాండర్డ్ డీవియేషన్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ర్యాంకింగ్ మీద మనకి క్వశ్చన్ ఇవ్వచ్చు, రేంజ్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు, క్వార్టైల్ డీవియేషన్ అని చెప్తూ ఉంటాం, చతుర్థాంశక విచలనం అని చెప్తూ ఉంటాం, మీన్ డీవియేషన్, మధ్యమ విచలనం. ఇవన్నీ కూడా అంశాలు మనకి స్టాటిస్టిక్స్లో ఉంటాయి. కాబట్టి మీరు 8th 9th 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న స్టాటిస్టిక్స్ సిలబస్ని మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మనకి ఏదైతే ఎఫ్బిఓ, ఏబిఓలో సిలబస్ ఇచ్చాడో అది మీరు చాలా ఈజీగా కవర్ చేసుకోగలుగుతారు. అంటే మనకి ఇచ్చిన అంశాలు ఏంటంటే ఇక్కడ మనకి ఒకటేమో అర్థమెటిక్ ఇచ్చాడు, మరొకటి జామెట్రీ ఇచ్చాడు, థర్డ్ వన్ వచ్చి స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ దీన్ని ఏం చేశారంటే ఒక 6 అంశాలుగా డివైడ్ చేశారు. ఒక 20 టాపిక్స్ వరకు ఇచ్చాడు.
దీన్ని ఒక 9 అంశాలుగా డివైడ్ చేసి ఇచ్చాడు, దీన్ని ఒక 3 అంశాలుగా డివైడ్ చేసి ఇచ్చాడు. కనుక మీరు కొంచెం జాగ్రత్తగా అక్కడ ఇచ్చిన 6 + 9 ఎంత అంటే సో మనం 15, 15 + 3 18 అంటే ఒక 18 అంశాలని హెడ్డింగ్ పెట్టి మనకి ఇచ్చాడు. అంటే దాదాపుగా ఒక 18 ఏరియాస్ని మనం అర్థమెటిక్, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? కాబట్టి సో మీరు ఎవరైతే ఎగ్జామినేషన్ని ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఎస్ఓని టార్గెటెడ్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క విద్యార్థులకి మనకి ఏవైతే అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేశామో దాన్ని పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో కావాలి పీడిఎఫ్ అనుకుంటే, లేదా ఏదో ప్రింట్ కావాలన్నా మా ఆఫీస్కి వచ్చిన మీరు సో తెలుగు అండ్ ఇంగ్లీష్లో సంబంధించినటువంటి పేపర్ రూపంలో మీకు అందచేయగలుగుతాం ఈ యొక్క సిలబస్ని. ఎందుకంటే మనకి వెబ్సైట్లో ఓన్లీ ఇంగ్లీష్లోనే పెట్టాడు కనుక మీకు తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ యొక్క అర్థమెటిక్ అండ్ జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏదైతే ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించి సిలబస్ పెట్టారో, అదేవిధంగా ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఇది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ మాత్రమే. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఈ యొక్క అర్థమెటిక్, జామెట్రీ, స్టాటిస్టిక్స్కి సో మరికొన్ని అంశాలు నేను అనుకోవడం ఏంటంటే సో ట్రిగనామెట్రీ కూడా మీకు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది మెయిన్స్లో. ప్రిలిమ్స్లో అయితే 3 అంశాలను కట్ చేశాడు. సో ట్రిగనామెట్రీ, అదేవిధంగా సో మనం ఇంకా చెప్పాలంటే ఆల్జిబ్రా అంటాం, బీజగణితం అని చెప్తూ ఉంటాం, నెక్స్ట్ మెన్సురేషన్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ మనకి ఇంకా ఇవ్వలేదు కనుక మెయిన్స్లో ఈ 3 కూడా అంశాలు యాడ్ అవుతాయి. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో సిలబస్ మనకి ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో. సో అర్థమెటిక్, జామెట్రీ, స్టాటిస్టిక్స్తో పాటుగా ట్రిగనామెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్ ఇచ్చాడండి. బట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎఫ్బిఓ స్క్రీనింగ్ టెస్టే కాబట్టి సో వాడు ఒక 3 అంశాలని డిలీట్ చేసేసి 3 అంశాలు మాత్రమే పెట్టాడు. కనుక విద్యార్థులు ఎవరైతే తెలంగాణ వాళ్ళు కూడా ఎఫ్బిఓకి రెడీ అవ్వాలంటే ట్రిగనామెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల స్క్రీనింగ్ టెస్ట్ కోసం అర్థమెటిక్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ అనేది యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్లో భాగంగా మీరు అంశాలు అయితే మీరు నేర్చుకోవాలి. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో మనకి చెప్తున్న అంశం ప్రకారం ఇక్కడ చూడండి. సో 150 మార్కులు, 150 నిమిషాలు. సో దెర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్ 1/3 మార్క్ ఉంటుంది. పార్ట్ ఏని 75 మార్కులుగాను, పార్ట్ బిని 75 మార్కులుగా పెట్టి 150 నిమిషాలతో ఒక పేపర్ బేస్డ్ అండి, ఓఎంఆర్ బేస్డ్ అనమాట, ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్పి అయితే వెబ్ నోట్ రిలీజ్ చేశాడు. అఫీషియల్గా మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పెట్టారు కనుక ఇదే ఫాలో అవుతారు. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏముంటుంది అనేది సో నోటిఫికేషన్లో మనకి డీటెయిల్గా అయితే మనకి ఇవ్వబోతున్నాడు. సో ఇది మనం ఈరోజు సో మనం చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ద్వారా మనం ఇక్కడ సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సో జనరల్ మ్యాథమెటిక్స్లో సిలబస్ ఏం పెట్టారని చెప్పి మనం ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం. సో ఫ్యూచర్ వీడియోస్లో యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ మీద ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ ఈ ఎగ్జామ్స్లో సో ప్రీవియస్ ఈ ఎగ్జామినేషన్లో మన జనరల్ మ్యాథమెటిక్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి వాటిని డీటెయిల్గా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది ఫ్యూచర్లో మనం చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైనా ఎఫ్బిఓ, ఏబిఓకి సంబంధించినటువంటి సో నూతన బ్యాచ్ మనకి సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మీకు సో ఈ యొక్క మండే రోజు 16th జూన్ సో 16th జూన్ సో 2025 ఈ యొక్క మండే రోజు మార్నింగ్ 9 AM మీకు ఎఫ్బిఓ, ఏబిఓ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్గా సో ఫ్రెష్ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మేము ప్రారంభించబోతున్నాం. అడ్మిషన్స్ కావాల్సిన వాళ్ళు ఈ యొక్క వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ తీసుకొని మండే నుంచి మీరు మీ యొక్క తరగతులు అనేది మీరు ప్రారంభించుకోండి. సో మండే రోజు మీకు జనరల్ మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంటుంది. జనరల్ సైన్స్లో మీకు కీలక అంశం అనేది ఉన్నది కనుక పార్ట్ బిలో సో అది స్టార్ట్ అవుతుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి సంబంధించిన అంశాలు అయితే మీకు మండే నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం సిలబస్ అయితే ప్రారంభం అవటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.